హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంది. కేవలం 48,000 రూపాయల ఫీజుతో ఇక్కడ కనిపిస్తున్న అన్నీ మీకు వస్తాయి. కొత్త బ్యాచెస్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాయి. చాలా మంచి ఆపర్చునిటీ, దీన్ని వినియోగించుకోండి. 15 జనవరి లోపు సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఉన్న ఆఫర్ని యూజ్ చేసుకుని మీరు జాయిన్ కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేడం మీకు డెమో ఇస్తారు. మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ కాన్ఫిడెన్స్ వస్తేనే జాయిన్ అవ్వండి. దేర్ ఈజ్ నో కంపల్షన్, నో వన్ విల్ ఫోర్స్ యూ. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, అండర్స్టాండింగ్ ద పీస్ ప్యాక్ట్ విత్ ఉల్ఫా. ఉల్ఫాతో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు అస్సాం గవర్నమెంట్ సైన్ చేసిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లేదా పీస్ ప్యాక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో చాలా బ్యూటిఫుల్గా మెన్షన్ చేశారు. అయితే ఈ ఆర్టికల్ యూపీఎస్సీ సిలబస్ ప్రకారం జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అనే అంశం కిందకు వస్తుంది. సో చాలా చక్కగా ఇచ్చిన ఎక్స్ప్లెయినర్, నేను లైన్ బై లైన్ చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ మేక్ నోట్ ఆఫ్ ద స్టఫ్ మెన్షన్డ్ ఇన్ దిస్. సో అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ ద స్టోరీ సో ఫార్ చూడండి. ద ప్రో-టాక్స్ ఫ్యాక్షన్ ఆఫ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్, ఆల్సో known as ULFA, signed a tripartite peace deal with the center and the Assam government on December 29, 2023. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ ఉల్ఫా అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్లో మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫ్యాక్షన్ అంటే గ్రూప్. ఒక గ్రూపు ప్రో టాక్స్ అంటే ప్రభుత్వంతో చర్చలు చేయడానికి సిద్ధమైన గ్రూపు, ఇంకొక గ్రూపు యాంటీ టాక్స్, అసలు ప్రభుత్వంతో మేము చర్చలు చెయ్యము అనే గ్రూపు ఇంకో గ్రూప్ అనమాట. ఈ ప్రో టాక్స్ గ్రూప్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ మరియు అస్సాం గవర్నమెంట్తో ఒక ట్రైపార్టైట్ పీస్ డీల్ సైన్ చేసింది. ఎప్పుడు? December 29, 2023 నాడు. అయితే ఈ పర్టిక్యులర్ ట్రైపార్టైట్ డీల్లో ద మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ హ్యాస్ సెవరల్ క్లాజెస్ ఫర్ యాక్సలరేటింగ్ ద స్టేట్స్ డెవలప్మెంట్ అండ్ సేఫ్గార్డింగ్ ద ల్యాండ్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ indigenous communities, but a worry remains in the form of the anti-talks faction headed by Paresh Barua. మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ పర్టికులర్ డీల్ ఏదైతే ఉందో, పీస్ డీల్ ఏదైతే సైన్ చేశారో దీంట్లో చాలా క్లాజెస్ ఉన్నాయి. దేనికి? ఫర్ యాక్సలరేటింగ్ స్టేట్స్ డెవలప్మెంట్, అస్సాం స్టేట్ యొక్క డెవలప్మెంట్ని యాక్సలరేట్ చేయడానికి ఉపయోగపడే చాలా క్లాజెస్ ఉన్నాయి. అలాగే ఇండిజినస్ కమ్యూనిటీస్ అంటే అస్సాం లోకల్గా ఉన్న కమ్యూనిటీస్ యొక్క ల్యాండ్ మరియు పొలిటికల్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి అంటే ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైన క్లాజెస్ కూడా ఈ పర్టికులర్ మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్లో ఉన్నాయి. కాకపోతే అంతా మంచిదే, సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యాంటీ టాక్స్ ఫ్యాక్షన్ ఏదైతే ఉందో, గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు దీనికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం అనేది ఇంకా ఉంది. ద వరీ స్టిల్ రిమైన్స్. అయితే మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఈ ఉల్ఫా అనేది ఎప్పుడు ఫామ్ అయింది, యుఎల్ఎఫ్ఏ ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్పారో చూడండి. ది యుఎల్ఎఫ్ఏ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ద యాంటీ ఫారినర్స్ అస్సాం యాజిటేషన్ that began in 1979 and ended with the signing of the Assam Accord in August 1985. సో బేసికల్గా యాంటీ ఫారినర్స్ అస్సాం యాజిటేషన్ అనేది 1979లో అస్సాంలో ప్రారంభమైంది. ఎందుకు ఇది ప్రారంభమైంది అంటే, మనకి చాలామంది బంగ్లాదేశ్ నుంచి, ఈస్ట్ పాకిస్తాన్ అనబడేది అంతకుముందు, బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్గా అస్సాంలో ఎంటర్ అయిపోయారు. సో వాళ్ళందరూ మన అస్సాం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫారినర్సే కదా, వీళ్ళందరూ వచ్చేసారు, మైగ్రెంట్స్ ఎక్కువ అయిపోయారు అని వాళ్ళకి వ్యతిరేకంగా యాంటీ ఫారినర్స్ అస్సాం యాజిటేషన్ 1979లో ప్రారంభమైతే 1985 ఆగస్టులో అస్సాం అకార్డ్ సైన్ అయింది. ఈ అస్సాం అకార్డ్ సైన్ అయిన దాని యొక్క బై ప్రొడక్ట్ ఈ ప్రాసెస్లో భాగంగానే, సో బేసికల్గా ఈ యాజిటేషన్లో భాగంగానే మన ఉల్ఫా అనేది ఫామ్ అయిందని చెప్పొచ్చు. దాని యొక్క బై ప్రొడక్ట్గా ఉల్ఫా అని మనం చెప్పొచ్చు. చూడండి, ద ఫియర్, అసలు ఏంటి విషయం కూడా ఇక్కడ రాశారు. ద ఫియర్ దట్ ద అస్సామీస్ అండ్ అదర్ ఇండిజినస్ అంటే నేటివ్ లోకల్ కమ్యూనిటీస్ వుడ్ బీ పుష్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ బ్యాక్ యార్డ్, వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళనే తిరిగి పంపించేస్తారు, వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళనే బయటికి తోసేస్తారన్న భయం. ఎవరు పంపించేస్తారు? బై ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్గా ఆ దేశంలో ఎంటర్ అయిపోయిన రాష్ట్రంలో ఎంటర్ అయిన ఇమ్మిగ్రెంట్స్. ఎవరు? పీపుల్ ఫ్రమ్ బంగ్లాదేశ్.
అంటే విదేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి మన ప్రాంతానికి ఎంటర్ అయిపోయిన ఇమిగ్రెంట్స్ ఏదో రోజు మనల్ని ఎక్కడి నుంచి బయటికి తోసేస్తారు అన్న భయం ఏదైతే ఉందో దట్ హ్యాడ్ ట్రిగర్డ్ ది యాజిటేషన్ ట్రిగర్ అవ్వడానికి అది కారణమైంది. వైల్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ స్టూడెంట్స్ బాడీస్ chose the path of agitation, సోషల్ ఆర్గనైజేషన్స్ స్టూడెంట్ బాడీస్ నిరసన అనే మార్గాన్ని ఎంచుకుంటే ఏ గ్రూప్ ఆఫ్ రాడికల్స్ అంటే ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఇంక్లూడింగ్ అరబింద రాజ్ ఖోవా, అనూప్ చెతియా అండ్ పరేష్ బరువా ఫార్మ్ ద ఉల్ఫా ఆన్ April 7, 1979 ఏప్రిల్ 7న కొంతమంది నిరసన మార్గాన్ని ఎంచుకుంటే వీళ్ళందరూ ఈ ULFAని ఫామ్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి, టు లాంచ్ అన్ ఆర్మ్డ్ స్ట్రగుల్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ సావరీన్ అస్సాం. చూసారా, ఫారినర్స్కి వ్యతిరేకంగా అంటే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రారంభమైన యాజిటేషన్లో కొంతమంది వాళ్ళ నిరసనని జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేసి ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొంతమంది ఆర్మ్డ్ స్ట్రగుల్ మార్గాన్ని అంటే ఆయుధాలతో కూడిన స్ట్రగుల్ మార్గాన్ని ఎంచుకొని సావరీన్ అస్సాం మనం సాధించుకుందాం అంటే అస్సాంని భారతదేశం నుంచి సెపరేట్ చేసుకొని దానికంటూ స్వతంత్ర అస్సాంని సాధించుకుందాం అనే స్ట్రగుల్ మొదలుపెట్టేశారు. ఆ ఉద్దేశంతో ULFA 1979లో ప్రారంభించారు. ద గ్రూప్ took a decade to recruit and train its members in Myanmar, China and Pakistan before striking with a series of abductions and executions. ఒక సంవత్సరం పాటు రిక్రూట్ చేసి ట్రైన్ చేసి ఆర్గనైజేషన్ ఫామ్ చేసి తర్వాత ఏం చేశారు, 10 years తర్వాత, సంవత్సరం కాదు 10 సంవత్సరాల పాటు ఎక్కడ మయన్మార్, చైనా, పాకిస్తాన్లో వీళ్ళందరినీ ట్రైన్ చేసి సిరీస్ ఆఫ్ అబ్డక్షన్స్ అంటే కిడ్నాప్లు మరియు ఎగ్జిక్యూషన్స్ అంటే మర్డర్స్ ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. ద గవర్నమెంట్ రెస్పాండెడ్ ఇన్ 1990 విత్ అన్ అఫెన్సివ్ కోడ్ నేమ్డ్ ఆపరేషన్ బజరంగ్. మరి ప్రభుత్వం ఊరుకుంటుందా, ఆపరేషన్ బజరంగ్ పేరుతో ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ది ఉల్ఫాని బ్యాన్ చేసింది. అండ్ అస్సాం వాజ్ డిక్లేర్డ్ ఎ డిస్టర్బ్డ్ ఏరియా, అస్సాంని ఒక డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, మీకు తెలుసు ఇది AFSPA, ఈ పర్టికులర్ యాక్ట్ని అక్కడ ఇంపోజ్ చేసింది. ఈ యాక్ట్ని ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తారో, డిస్టర్బ్డ్ ఏరియాగా రికగ్నైజ్ చేసి నోటిఫై చేసి ఇంపోజ్ చేస్తారో, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడ డిప్లాయ్ చేయబడితే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సో వాళ్ళ కంట్రోల్లోకి పెట్టారు. అయితే వెన్ డిడ్ ద పీస్ ప్రాసెస్ స్టార్ట్, ఇది ఉల్ఫా యొక్క జననం, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నాం. ఇది పీస్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లెడ్ టు ది అరెస్ట్ ఆఫ్ 1221 ఉల్ఫా మెంబర్స్ ఇన్ ద ఎర్లీ 1990s. ఇన్సర్జెన్సీ అంటే ఏంటి, తిరుగుబాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుని ఇన్సర్జెన్సీ అంటాం. కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటుని అణిచివేసే ఆపరేషన్స్ ప్రభుత్వం మొదలుపెట్టి 1221 మంది ఉల్ఫా మెంబర్స్ని ఎర్లీ 1990sలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. విత్ సపోర్ట్ ఫ్రమ్ టెర్రర్ గ్రూప్స్ సచ్ యాజ్ హర్కత్ ఉల్ జిహాద్ ఈ ఇస్లామీ అండ్ పాకిస్తాన్స్ ISI, ద ఉల్ఫా హార్డ్లైనర్స్ సెటప్ క్యాంప్స్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ భూటాన్. సో పాకిస్తాన్ యొక్క సపోర్టు తీసుకున్న వాళ్ళు కొంతమంది, అలాగే ఇంకొక టెర్రర్ గ్రూప్ హర్కత్ ఉల్ జిహాద్ ఇస్లామీ అనే టెర్రర్ గ్రూప్ యొక్క సపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఇంకొంతమంది, వీళ్ళంతా కలిపి వీళ్ళ సపోర్ట్ తీసుకుంటూ బంగ్లాదేశ్ మరియు భూటాన్లో వీళ్ళు క్యాంప్స్ సెటప్ చేశారు. అండ్ 2003లో ఎ మిలిటరీ అఫెన్సివ్ బై భూటాన్ అండ్ ద షేక్ హసీనా లెడ్ అవామీ లీగ్స్ రిటర్న్ టు పవర్ ఇన్ బంగ్లాదేశ్ ఇన్ 2009 సా మోస్ట్ ఆఫ్ ద ఉల్ఫా మెంబర్స్ బీయింగ్ ఫ్లష్డ్ అవుట్ ఫ్రమ్ దీస్ కంట్రీస్. ఆ కంట్రీస్లో వీళ్ళని ఆయా దేశాలు ప్రభుత్వాలు ఫ్లష్ అవుట్ చేసేసాయి. In 2005, the ULFA raised hopes of peace when it formed a 11-member People's Consultative Group, only to backtrack and unleash a fresh phase of terror. 2005లో ఒక హోప్, మనకి పీస్ అనేది లభిస్తుందని చెప్పి చిన్న హోప్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు 11 మెంబర్స్తో పీపుల్స్ కన్సల్టేటివ్ గ్రూప్ అని ఫామ్ చేసి చర్చలకు వస్తామన్నారు. కానీ మళ్ళీ వెనకడుగేసేసి మళ్ళీ టెర్రర్ అటాక్స్ చేయడం అనేది మొదలుపెట్టారు. After falling in the net of the security forces in 2009, the leaders of Raj Khova-led faction signed a ceasefire agreement with the center in 2011. మన సెక్యూరిటీ ఫోర్సెస్ వలలో ఈ రాజ్ ఖోవా గ్రూప్ పడింది 2009లో. పడిన తర్వాత
వాళ్ళు చివరికి 2011 సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంతకం చేశారు. అంటే ఇంకా శాంతి ప్రక్రియ మొదలు పెడదాము, మేము ఇంకా వైలెన్స్ వైపు వెళ్ళమని చెప్పి సంతకం చేశారు. అయితే అపోజ్ టు టాక్స్, బరువా ఎక్స్పెల్డ్ రాజ్ఖోవా ఫ్రమ్ ద ఉల్ఫా ఇన్ 2012. ఈ రాజ్ఖోవా గ్రూప్ ఏమో గవర్నమెంట్తో సైన్ చేసింది, ఏంటిది, పీస్ అగ్రిమెంట్, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసింది. కానీ బరువా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఫౌండింగ్ మెంబర్సే. ఈయనేమో గవర్నమెంట్తో పీస్కి రెడీ అయితే ఆయన టాక్స్కి రెడీగా లేరు బరువా. ఆయన ఇతన్ని ఉల్ఫా నుంచి ఎక్స్పెల్ చేసేశారు. In 2013, the anti-talks group was renamed Ulfa Independent. వాళ్ళ పేరు మార్చేసుకున్నారు, ఉల్ఫా ఇండిపెండెంట్గా పేరు మార్చేసుకున్నారు. ద ప్రో-టాక్స్ గ్రూప్, టాక్స్కి ఓకేగా ఉన్న గ్రూప్, సైన్డ్ ద పీస్ అకార్డ్ 12 years after the agreement to suspend subversive operations. ఆ అగ్రిమెంట్ జరిగిన 12 ఏళ్ల తర్వాత, మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు మనకి 2011లో, ఇప్పుడు ఫైనల్గా ఈ పీస్ అకార్డ్ ఎప్పుడు సైన్ చేశారు, 12 ఏళ్ల తర్వాత 2023లో సైన్ చేశారు. టు సస్పెండ్ సబ్వర్సివ్ ఆపరేషన్స్. సబ్వర్ట్ అంటే పడగొట్టడం, ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే, పడగొట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేస్తాము, ఓకే, వాటిని సస్పెండ్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు పీస్ అకార్డు సైన్ చేయడం అనేది జరిగింది 12 సంవత్సరాల తర్వాత. 2011లో మొట్టమొదటిసారి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఈ రాజ్ఖోవా గ్రూప్ సైన్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి పీస్ అకార్డు December 29, 2023లో సైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ అదర్ గ్రూప్, బరువా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ అపోజ్ టు టాక్స్, వాళ్ళు ఇంకా ఈ పీస్ అకార్డుకి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది మనం మర్చిపోకూడదు. అయితే వాట్ డస్ ద పీస్ అకార్డ్ ఆఫర్, ఈ పీస్ అకార్డు లేదా ఒప్పందంలో ఏముంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కంటెంట్ ఏంటి, అకార్డింగ్ టు ద మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్. సో దాంట్లో ఉన్న మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ ప్రకారం ద ఉల్ఫా హ్యాస్ అగ్రీడ్ టు రినౌన్స్ వైలెన్స్, హింసని వదిలేస్తాం, రినౌన్స్ అంటే గివ్ అప్, హింసని వదిలేస్తామని, డిస్ఆర్మ్ అంటే ఆయుధాలను విడిచిపెడతామని, డిస్బ్యాండ్ ది ఆర్మ్డ్ ఆర్గనైజేషన్, ఆర్మ్డ్ అంటే ఆయుధాలతో కూడిన ఈ ఆర్గనైజేషన్ని మేము డిస్బ్యాండ్ చేసేస్తాం కంప్లీట్గా అని చెప్పి ఒప్పుకున్నారు. అండ్ వెకేట్ దేర్ ఆక్యుపైడ్ క్యాంప్స్, ఎక్కడైతే క్యాంప్స్ ఆక్యుపై చేసారో వెకేట్ చేస్తామని, పీస్ఫుల్ డెమోక్రాటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాం, ఎలక్షన్స్ ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తామని, ప్రజాస్రవంతిలో కలిసిపోతామని ఒప్పుకున్నారు. సో మార్కింగ్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ నాన్ వైలెన్స్, అహింస వైపు అడుగు వేస్తూ, ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ, భారతదేశ సమగ్రతని కూడా కాపాడుతామని కూడా వాళ్ళు ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ప్రయత్నం చేస్తుంది. కాంట్రరీ టు వాట్ ద ఉల్ఫా హ్యాడ్ ఒరిజినల్లీ డిమాండెడ్. ఒరిజినల్గా ఉల్ఫా ఏం కోరుకుంది, సావరీన్ అస్సాంకి సార్వభౌమాధికారం కావాలి, భారతదేశం నుంచి సెపరేట్ అయిపోవాలని ఒరిజినల్ డిమాండ్ అది. కానీ ఇప్పుడు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మేము పరిరక్షిస్తాము, భారతదేశ సమగ్రతని కాపాడతామని చెప్పి ఉల్ఫా ఈ పర్టికులర్ ప్రోటాక్స్ గ్రూపు ఈ పర్టికులర్ మన పీస్ అగ్రిమెంట్లో సైన్ చేయడం జరిగింది. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విల్ మేక్ ఎ టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ టు ఫుల్ఫిల్ ద డిమాండ్స్ ఆఫ్ ద అవుట్ఫిట్ అండ్ ఎ కమిటీ వుడ్ బి ఫార్మ్డ్ ఫర్ ఇట్స్ మానిటరింగ్. అయితే ఇదంతా వాళ్ళు చేసింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంట, మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు టు ఫుల్ఫిల్ ద డిమాండ్స్. వాళ్ళు ఏవైతే డిమాండ్స్ చేశారో వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి, నెరవేర్చడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి, ఓకేనా, దానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ప్రోగ్రామ్ ప్రాపర్గా అవుతుందా లేదా అనేది ఈ కమిటీ మానిటర్ చేసేలాగా చేయబోతున్నారు. ద ప్యాక్ట్ అండర్లైన్స్, ప్యాక్ట్ అంటే ఒప్పందం, ఏ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ ఎంటైలింగ్ అంటే ఇన్వాల్వింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1.5 lakh crore ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అస్సాం. అస్సాం యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం 1.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారనేది కూడా ఈ ప్యాక్ట్లో ఒప్పందంలో చెప్పండి. గవర్నమెంట్ ఒప్పుకుంది, 1.5 లక్షల కోట్లు మేము అస్సాం డెవలప్మెంట్ కోసం మేము కేటాయిస్తాము అని ప్రభుత్వం కూడా వాళ్ళకి మాట ఇచ్చింది. The most significant part of the accord is the commitment to address the political demands of the ULFA. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎకనామిక్ డిమాండ్స్, ఫండ్స్ ఇవ్వడమే కాదు, పొలిటికల్ డిమాండ్స్ కూడా ఉల్ఫా వాళ్ళు కొన్ని అడిగారు, దానికి కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఏంటి ఆ డిమాండ్స్ చూడండి. దీస్ ఇంక్లూడ్ మెయింటైనింగ్ ద టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ఆఫ్ అస్సాం.
అస్సాం యొక్క టెరిటోరియల్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేయాలి. ఎలాగా? త్రూ ఎమికబుల్ సెటిల్మెంట్ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్స్ విత్ నైబరింగ్ స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ అండ్ మెథడాలజీ అడాప్టెడ్ ఫర్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్ 2023 ఇన్ ఫ్యూచర్ డీలిమిటేషన్ ప్రాసెసెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అస్సాం యొక్క టెరిటోరియల్ ఇంటెగ్రిటీ అంటే వాళ్ళ యొక్క బౌండరీస్ని గౌరవించాలి త్రూ ఎమికబుల్ సెటిల్మెంట్ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్స్. నైబరింగ్ స్టేట్స్తో వాళ్ళకి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాటిని స్నేహపూర్వకంగా, ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా సెటిల్ చేయడంలో ప్రభుత్వం సహకరించాలి. అస్సాం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే వాళ్ళ భూభాగంలోకి వేరే వాళ్ళు చొచ్చుకు రాకుండా వాళ్ళు కాపాడుకోవాలి. అంటే వేరే వాళ్ళు ఇది మాది అనకుండా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చైనా వచ్చేసి మన భూభాగానికి వచ్చి ఇది మాది అంటది. అలా వేరే స్టేట్ వచ్చేసి ఇది మా స్టేట్ అని చెప్పి అనకూడదు. అస్సాంకి చెందిన భూమి అస్సాంకే చెందాలి, దాన్ని ఎన్ష్యూర్ చేయాలి, దానికి ప్రభుత్వం మాట ఇవ్వాలనేది ఒకటి. రెండోది 2023లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. డీలిమిటేషన్ తెలుసు కదా, బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ని మారుస్తారు కదా, ఆ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. అందులో ఈ సీటు వీళ్ళకి, ఇది ఈ ఎస్సీస్కి, ఇది ఎస్టీస్కి ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్, మెథడాలజీ ఫాలో అయ్యారు. వాటిని ఫ్యూచర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పి అంటున్నారు. అక్కడ ఏం చెప్పారో కూడా చూద్దాం. 2023 డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో ఏం మెథడాలజీ ఫాలో అయ్యారో, ఏం మాట ఇచ్చారో కూడా చూద్దాం. ద ప్యాక్ట్ ఎన్విసాజ్ అంటే ఇమాజిన్, ఎక్స్పెక్ట్ అని అర్థం. ఎన్ష్యూరింగ్ మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఫర్ ఇండైజినస్ కమ్యూనిటీస్ ఇన్ ద 126 మెంబర్ అస్సాం అసెంబ్లీ. 126 మెంబర్స్తో కూడిన అస్సాం అసెంబ్లీలో మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఇండైజినస్ కమ్యూనిటీస్కి ఉండాలి. అంటే లోకల్ పీపుల్కే, మ్యాక్సిమం నేటివ్ కమ్యూనిటీస్కే మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఉండాలి. బయట ప్రాంతాల నుంచి వచ్చేసిన వాళ్ళకంటే కూడా లోకల్స్కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. బై కీపింగ్ నాన్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అంటే ఒరిజినల్గా అస్సాంకి చెందని, వేరే ప్రాంతాల నుంచి అస్సాంకి వచ్చి సెటిల్ అయిన ఎస్పెషల్లీ మైగ్రెంట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టాలి. మెజారిటీ అన్నీ కూడా వీళ్ళకే ఉండేలాగా చూడాలి అనేది ఈ ప్యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. 2023 డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ సెట్ టు హ్యావ్ మేడ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ నాన్ ఇండైజినస్ కమ్యూనిటీస్ టు కంటెస్ట్ 106 ఆఫ్ దీస్ సీట్స్. 2023 డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఏ మెథడాలజీ ఫాలో అయ్యారో అది కంటిన్యూ చేయమని ఎందుకు అడుగుతున్నారంటే, అందులో ఫాలో అయిన మెథడాలజీ ఏం చేస్తుందంటే 126లో 106 సీట్స్లో నాన్ ఇండైజినస్ కమ్యూనిటీస్ పోటీ పడడానికి అవకాశం లేకుండా చేశారు. అంటే 106 సీట్స్లో ఇండైజినస్ కమ్యూనిటీ వాళ్ళే పోటీ పడాలి, ఆ సీట్లు వాళ్ళకే కేటాయించాలి అన్నట్టుగా అందులో చెప్పడం జరిగింది. అదే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వాలి. మ్యాక్సిమం రిప్రజెంటేషన్ లోకల్స్కే ఉండాలి, బయట వాళ్ళకి ఉండకూడదు అనేది వీళ్ళు కోరుకుంటున్నది. అపార్ట్ ఫ్రమ్ లెజిస్లేటివ్ సేఫ్ గార్డ్ అంటే అర్థమైంది కదా, సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షన్, అంటే లెజిస్లేచర్లో మాకు ఎన్ని వాళ్ళకి ప్రొటెక్షన్తో పాటు అపార్ట్ ఫ్రమ్ దట్ ద ప్యాక్ట్ సీక్స్ ఎగ్జంప్షన్ ఫర్ అస్సాం ఫ్రమ్ సెక్షన్ 3 ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 సిటిజన్షిప్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 3 నుంచి మాకు ఎగ్జంప్షన్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఈ సెక్షన్ 3 మీకు తెలిసి ఉంటుంది, ఇట్ డీల్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ఇండియన్ సిటిజన్షిప్ ఆర్ హూజ్ సిటిజన్షిప్ హ్యాస్ బీన్ టెర్మినేటెడ్. సో బేసికల్గా ఇండియన్ సిటిజన్షిప్ ఎవరైతే విడిచిపెట్టేశారో, ఎవరి ఇండియన్ సిటిజన్షిప్ అయితే టెర్మినేట్ చేయబడిందో వాళ్ళు మళ్ళీ ఇండియన్ సిటిజన్స్ అవ్వాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి. వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ దే కెనాట్ బి మేడ్ ఇండియన్ సిటిజన్స్ అగైన్. అది సెక్షన్ 3 ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 పక్కన పెట్టండి. వీళ్ళు అడుగుతోంది ఏంటి అంటే దే వాంట్ అన్ ఎర్రర్ ఫ్రీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇది మీరు తెలుసుకోవాల్సిన అంశం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గమనించండి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి 2019లో మనకి తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కోరుకుంటోంది. అయితే ఈ ఎన్ఆర్సీ అనేది దేశం మొత్తానికి ఉందా? లేదు. కానీ ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడ ఉంది అంటే ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఒక్క అస్సాంలో మాత్రమే, ఒరిజినల్గా అస్సాంలో ఇది ప్రారంభమైంది. అసలు ఎన్ఆర్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రిజిస్టర్ కంటైనింగ్ నేమ్స్ ఆఫ్ ఆల్ జెన్యూన్ ఇండియన్ సిటిజన్స్. జెన్యూన్ ఇండియన్ సిటిజన్స్ యొక్క నేమ్స్తో నిండిన రిజిస్టర్నే మనం ఎన్ఆర్సీ అంటాం. అట్ ప్రజెంట్ ఓన్లీ అస్సాం హ్యాస్ సచ్ ఎ రిజిస్టర్. ఇది వేరే స్టేట్స్కి కూడా ఎక్స్టెండ్ చేయాలనేది ప్రయత్నం ఇంకా జరగలేదు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కూడా క్రియేట్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, అది పక్కన పెట్టండి. సో ఎన్ఆర్సీ అనేది అస్సాంలో ఆల్రెడీ ఉంది. అలాగే మనకి ఇంతకుముందు అస్సాంలో ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ని మళ్ళీ ఏమంటారు,
1951లో మొట్టమొదటిసారి ఎన్ఆర్సీ అనేది అస్సాంలో క్రియేట్ చేయబడింది. మణిపూర్, త్రిపురలో కూడా ఎన్ఆర్సీ క్రియేట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు, కానీ ఇట్ నెవర్ మెటీరియలైజ్, జరగలేదన్నమాట. సో ఎందుకు ఇదంతా అంటే వాజ్ టు ఐడెంటిఫై ఇండియన్ సిటిజన్స్ ఇన్ అస్సాంలో ఇండియన్ సిటిజన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇది అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా ఎన్ఆర్సీ అనేది అస్సాంలో కంటిన్యూ అవుతుంది. కాకపోతే రీసెంట్గా ఈ ఎన్ఆర్సీ అప్డేట్ అయింది. ఈ అప్డేటెడ్ డ్రాఫ్ట్లో 19.06 lakh పీపుల్ అవుట్ ఆఫ్ 3.3 crore అప్లికెంట్స్ వర్ పుట్ ఆన్ రిజెక్షన్ లిస్ట్. అంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, ఒక 19 లక్షల మంది ఇండియన్ సిటిజన్స్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేసేసారు. సో దీంట్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్తో నిండిపోయిన ఎన్ఆర్సీని మళ్ళీ ఫ్రెష్గా మీరు ఎర్రర్ ఫ్రీ ఎన్ఆర్సీ మాకు కావాలి, దానిలో తప్పులన్నీ సరిదిద్దాలి అనేది అనదర్ డిమాండ్. దాంట్లో తప్పులన్నీ కంప్లీట్గా సరిదిద్దాలి. వీ వాంట్ యాన్ ఎర్రర్ ఫ్రీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అనమాట. అయితే మరి వాళ్ళు అనుకున్నవన్నీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తోంది. అయితే ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయా అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి, ఆఫ్టర్ ద సైనింగ్ ఆఫ్ ద అకార్డ్ అంటే ఒప్పందం, the 11th since the BJP came to power in Assam with its regional partners in 2016, 2016లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో సైన్ చేసిన 11వ ఒప్పందం ఇది. చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ ఏమన్నారంటే 90% ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ద స్టేట్ వాజ్ ఓవర్. రాష్ట్రంలో 90% తీవ్రవాదం అనేది కంప్లీట్గా అయిపోయింది. కాకపోతే కాన్ఫ్లిక్ట్ స్పెషలిస్టులు వీళ్ళు ఏమంటున్నారంటే సే ద ప్యాక్ట్ ఒప్పందం ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ షోస్ ఇట్స్ ఇంటెంట్ టు ఇంప్లిమెంట్ ద క్లాజెస్. ఈ పర్టికులర్ ఒప్పందంలో ఉన్న క్లాజెస్ అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే పొలిటికల్ విల్ ప్రభుత్వం చూపిస్తే ఇట్ వాజ్ ఎ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఇది సరైన దారిలో వేసిన, సరైన దిశగా వేసిన అడుగు కింద మనం భావించవచ్చు. కాకపోతే లాస్టింగ్ పీస్ అంటే పర్మనెంట్ పీస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇట్ వుడ్ బి ఎల్యూజివ్ అంటే అందదు. పర్మనెంట్ పీస్ అనేది రాదు అన్లెస్ బరువా అండ్ సమ్ 200 ఫైటర్స్ ఆఫ్ హిజ్ ఉల్ఫా ఐ గ్రూప్ టాక్ ట్రూస్. ఇంకో గ్రూప్ ఉండిపోయింది మనకి, యాంటీ టాక్స్ గ్రూప్. ట్రూస్ అంటే వాళ్ళు కూడా గొడవ వదిలేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా శాంతి ఒప్పందానికి వస్తే తప్పితే పూర్తి స్థాయి శాంతి అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక గ్రూప్ మాత్రమే వచ్చింది, రెండో గ్రూప్ ఇంకా రాలేదు. కాబట్టి అది ఇక్కడ చెప్తున్నారు. ది ఉల్ఫా ఐ ఆపరేట్స్ ఫ్రమ్ హైడౌట్స్ ఇన్ సెగాంగ్ డివిజన్ ఆఫ్ మయన్మార్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. బరువా బిలీవ్డ్ టు బి బేస్డ్ ఆన్ ద మయన్మార్-చైనా బార్డర్ హ్యాస్ రిపీటెడ్లీ సెడ్ టాక్స్ విత్ ద ఇండియన్ ఆక్యుపేషనల్ ఫోర్సెస్ వుడ్ బి మీనింగ్లెస్ వితౌట్ డిస్కసింగ్ ద సోవరెనిటీ ఆఫ్ అస్సాం. వీళ్ళు మాత్రం ఒరిజినల్ డిమాండ్కి కట్టుబడి ఉండిపోయారు. ఏంటది? అస్సాం సోవరెనిటీ అనేది చర్చలో భాగమై ఉండాలి. మీరు అస్సాం డెవలప్ చేస్తారని మాకు అక్కర్లేదు, మమ్మల్ని ఇండియా నుంచి సెపరేట్ చేసేయండి, అస్సాంకి సార్వభౌమాధికారాన్ని ఇచ్చేయండి, అస్సాంని సెపరేట్ కంట్రీ చేసేయండి, అది టాక్స్లో భాగమైతేనే మేము వస్తాము, లేకపోతే ఈ చర్చలకి మీనింగ్ లేదని చెప్పేసి వాళ్ళు అసలు రావట్లేదు. ద చీఫ్ మినిస్టర్ సెడ్ ద గవర్నమెంట్ కెనాట్ డిస్కస్ సావరెనిటీ. ప్రభుత్వం అనేది సావరెనిటీ డిస్కస్ చేయలేదు. బికాజ్ నో వన్ ఇన్ అస్సాం వాంట్స్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా. అస్సాంలో ఎవరు కూడా భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవట్లేదు. అలాంటప్పుడు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ ఎఫర్ట్స్ టు కన్విన్స్ బరువా టు కమ్ ఫర్ నెగోషియేషన్స్ వుడ్ కంటిన్యూ. అతన్ని నెగోషియేషన్కి రప్పించే ప్రయత్నాలు మాత్రం కంటిన్యూ అవుతాయి. పూర్తి స్థాయి పీస్ సాధించే ప్రయత్నం అనేది కంటిన్యూ అవుతుంది అని మాత్రం చివరిగా చెప్పడం అనేది జరిగింది. సో ఇదమ్మా స్టోరీ. సో ఈ స్టోరీలో మనం అర్థం చేసుకున్నవేంటి? ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేది ఎలా వచ్చిందనేది తెలుసుకున్నాము. దాని ఇనీషియల్ డిమాండ్స్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. దీనికి ఇండియా ఏ రకంగా రియాక్ట్ అయ్యిందో కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పటి పీస్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో అంశాలు ఏంటనేది కూడా తెలుసుకుందాము. ఈ గ్రూప్ ఎందుకు చర్చల్లో పార్టిసిపేట్ చేయట్లేదు, వై ఈజ్ ద ఫ్యాక్షన్ హెడెడ్ బై పరేష్ బరువా ఎందుకు చర్చల్లో పార్టిసిపేట్ చేయట్లేదు అనే విషయాన్ని కూడా మనం ఇందులో తెలుసుకోవడం జరిగింది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్ యూ కెన్ ఆల్సో జాయిన్ అవర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ at just 48,000 48,000 రూపాయలకి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో భాగంగా ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, వివరాలు ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు. 15 జనవరిలోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంటుందని మర్చిపోవద్దు.
యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. అన్నిటికీ కూడా మీకు 18,000 రూపీస్తో 17,999తో జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఎల్టెక్స్ క్లాసెస్ కల్పిస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా సంక్రాంతి ఆఫర్ 15 జనవరి వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. మిస్ అవ్వద్దు.